వైటమిన్ డెఫిషియన్సీస్ అనేది ఒక మెటబాలిక్ డిసార్డర్ కింద వస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే యూజువల్‌గా హెల్త్ చెకప్స్ అన్నిట్లో కూడా కొన్ని వైటమిన్స్ ఇంక్లూడ్ చేసాం. దాంట్లో వైటమిన్ బి12, వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి అనేది మన ఫుడ్ ద్వారా రాదండి. అంటే ఈ మధ్య కాలంలో 100కి 100% ఎవరు హెల్త్ చెకప్ అండర్‌గో అయినా అది ఏ ఏజ్ వాళ్ళైనా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ కామన్‌గా చూస్తున్నాం. వైటమిన్ డి అనేది సన్‌లైట్ ద్వారా వస్తుంది. అండ్ మన ఫుడ్ ద్వారానో, మనం ఫిజికల్ యాక్టివిటీ చేసో, మనం ఇంకితర కారణాల వల్ల వైటమిన్ డి మన బాడీలో రిప్లీష్ అవ్వడం నాట్ పాసిబుల్ అండి. సో, అండ్ వైటమిన్ డి మరి ఎంతవరకు మన ప్రమాదం కలిగిస్తుంది అంటే, ప్రతి ఒక్క అవయవానికి సంబంధించిన లక్షణాల్లో కొద్దిపాటి ఇంపాక్ట్ వైటమిన్ డి వల్ల తక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. వైటమిన్ డి ఏం చేస్తుందంటే, మనకు కాల్షియం మనం తినే ఫుడ్స్‌లో ఉన్న కాల్షియాన్ని మన మన పేగుల నుంచి అవయవాలకు సప్లై చేయడంలో వైటమిన్ డి పాత్ర చాలా ఉంటుంది. అదొక ట్రాన్స్‌పోర్టర్ ఫర్ కాల్షియం లాగా పనిచేస్తుంది. సో, ఎప్పుడైతే వైటమిన్ డి తగ్గుతుందో దీర్ఘకాలంలో కాల్షియం కూడా తగ్గిపోయి మన అవయవాలు మెయిన్‌గా మన హార్ట్‌కి కానీ, కిడ్నీకి కానీ, మన కండరాలకు కానీ, బొక్కలకు కానీ వీటిలో కాల్షియం తగ్గి దానివల్ల ఈ అవయవాలన్నీ వీక్ అవ్వడం జరుగుతుంది.